ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని రాజకీయ నేత ఏపీ మంత్రి రోజా. ప్రత్యర్థులకు ప్రచండ రూపం, వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్. వైసీపీని భుజాన ఎత్తుకునే నేతల్లో ఆమె కూడా ఒకరు. అలాంటి నేతకు రాబోయే ఎన్నికల్లో టికెట్ కూడా దక్కదంటూ ప్రచారం సాగుతోంది. నగరి నియోజకవర్గంలో ప్రతిపక్షంతో పాటు సొంత పార్టీ నేతలే ఆమెకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. ఇంతకీ ఈ మాటల్లో నిజమెంత? రోజాకు వైసీపీ టికెట్ నిరాకరించనుందా? ఆమెకు వ్యతిరేకంగా పనిచేస్తుంది ఎవరు? ఏపీ టూరిజం స్పోర్ట్స్ మినిస్టర్ రోజా సెలవుమణి తన నియోజకవర్గం నగరిలో వింత పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ప్రతిపక్షం స్వపక్షం తేడా లేకుండా అందరూ రోజాకు టికెట్ రాదంటూ ప్రచారం మొదలుపెట్టారు. అయితే వారి ప్రచారంలో రోజా కూడా తనకు తెలియకుండానే ఇరుక్కుపోయినట్లు సమాచారం. దీనికి తోడు అడిగినా అడగకున్నా టికెట్ విషయాన్ని గురించి మీడియాతో రోజా మాట్లాడుతుండటంతో అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. అసలు నగరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రోజా టికెట్ విషయంలో ఎలాంటి ప్రచారం ఎందుకు మొదలైంది అనేది ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడులో కూడా గుర్తింపు పొందిన నటీమణి, రాజకీయవేత్త రోజా. తెలుగుదేశం పార్టీతో రాజకీయ అరక్రేటం చేసి రాజకీయ పాఠాలు నేర్చుకున్న తర్వాత అక్కడ ఎదుగుదల లేదని భావించారు రోజా. ఇక 2009 ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుండి ఓటమి పాలైన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరాలని ప్రయత్నించారు. అయితే వైఎస్ మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పెట్టకముందు నుండి ఆయనతో కలిసి పనిచేశారు. అప్పటి నుంచి జగన్ కు పార్టీకి మౌత్ పీస్ గా మారిపోయారు. దీంతో పాటు ప్రత్యర్థులను వెనుక ముందు చూడకుండా చీల్చి చెండాడటంలో ఆమె ప్రత్యేకతను సంతరించుకున్నారు. దీంతో పలుసార్లు వివాదాల్లోకి చిక్కుకున్నారు. ఒక్కోసారి ఆమె విమర్శలు ఆమెకే చుట్టుకున్న పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం సీఎం జగన్ కేబినెట్ లో మంత్రిగా ఉన్నప్పటికీ రాబోయే ఎన్నికల్లో ఆమెకు సీటు రాదనే ప్రచారం జోరుగా సాగుతుంది. 2014 ఎన్నికల్లో రోజా సీనియర్ పొలిటీషియన్ గాలి ముద్దుకృష్ణమ నాయుడుపై 800 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అప్పట్లో గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఓవర్ కాన్ఫిడెన్స్ తో పాటు ముఖ్యంగా ఎన్నికల పోల్ మేనేజ్మెంట్ చేసుకోవడంలో వైఫల్యం రోజాకు లాభించిందనే టాక్ వినబడింది. దీనికి తోడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు సామాజిక వర్గానికి చెందిన పోతుకుంట విజయ్ గాలికి వ్యతిరేకంగా పనిచేసి లోక్సత్తా తరపున పోటీ చేయడంతో అతను 1000 ఓట్లకు పైగా సాధించారు. దీంతో రోజా తక్కువ మార్జిన్తో బయటపడిందనే విశ్లేషకుల అభిప్రాయం. అయితే పార్టీలోని అన్ని గ్రూపులు ఆమె కోసం కలిసికట్టుగా పనిచేయడంతోనే ఇది కూడా సాధ్యమైందని అంటుంటారు. కాగా 2019 ఎన్నికలను సీన్ మారింది. గాలి ముద్దుకృష్ణ నాయుడు మరణం తర్వాత ఆయన కుటుంబ వారసత్వ పోరులో భాగంగా పెద్ద కుమారుడు గాలి భానుప్రకాష్ టీడీపీ అభ్యర్థి అయ్యారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ వన్ ఛాన్స్ నినాదం కూడా బాగా పనిచేసింది. దీనితో రోజాతో ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి కోసం మరోసారి అన్ని గ్రూపులు కలిసికట్టుగా రోజా విజయానికి పనిచేశాయి. దీంతో పాటు గాలి భానుప్రకాష్ సోదరుడు గాలి జగదీష్ వర్గం పూర్తిగా రోజాకు సహకరించడంతో రోజా కేవలం 2000 పైచిలుక ఓట్లతో విజయం సాధించారు. మొదట్లో ఏపీఐఐసీ చైర్మన్, ఆ తర్వాత రెండో విడత మంత్రివర్గ విస్తరణలో టూరిజం పరిశ్రమ శాఖ మంత్రిగా రోజాకు స్థానం లభించింది. అయితే ప్రస్తుతం నియోజకవర్గంలో పరిస్థితులు మారాయి. రోజాకు వ్యతిరేకంగా ప్రతి మండలంలో ఓ బలమైన నాయకుడు తయారైనట్లు తెలుస్తోంది. నిండ్రా మండలం నుంచి శ్రీశైలం ధర్మకర్తల మండలి చైర్మన్ చక్రపాణి రెడ్డి రోజాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు సమాచారం. అలాగే వడమాలపేట నుంచి జెడ్పీటీసీ సురేష్ రెడ్డి, పుత్తూరు నుంచి అమ్ములు, నగరి నుండి ఈడిగా కార్పొరేషన్ చైర్మన్ కేజే కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ శాంతి దంపతులు, విజయపురం మండలం నుంచి లక్ష్మీపతి రాజు అసమ్మతి గ్రూపులకు నాయకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. వీళ్లంతా కలిసి రోజాను ముప్పు తిప్పలు పెడుతున్నారని సమాచారం. దీనికి తోడు వీరికి మంత్రి పెద్దిరెడ్డి ఆశీస్సులు కూడా ఉండటంతో రోజా నియోజకవర్గంలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లు టాక్ వినిపిస్తుంది. రోజా చేసే ప్రారంభోత్సవాలను అడ్డుకోవడం, స్వంతంగా వీరే పార్టీ కార్యక్రమాలు, వైఎస్ఆర్ జయంతి వర్ధంతులను చేయటం, జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించడంతో పాటు సొంతంగా శంకుస్థాపన కార్యక్రమాలు చేశారు. దీంతో రోజా ఒకానొక సందర్భంలో తన అనుచరులతో గ్రూప్ కాల్లో మాట్లాడిన మాటలు తర్వాత సోషల్ మీడియాలో ట్రోల్ కావడం కూడా జరిగింది. కాగా చంద్రబాబు అరెస్టు సమయంలో రోజా టపాసులు పేల్చి కేక్లు కట్ చేయడంతో పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న భువనేశ్వరి, బ్రాహ్మణుల మీద కామెంట్ చేయడం, వారు కూడా జైలుకు వెళతారని అనటం, తిరుమలలో ప్రతిసారి రాజకీయ వ్యాఖ్యానాలు చేయడం ఆమె ఇమేజ్ ను కొంత డ్యామేజ్ చేశాయని తెలుస్తుంది.
ఇక నగరి నియోజకవర్గంలో రోజా వ్యవహార శైలి కూడా ఆమె వ్యతిరేక వర్గాన్ని మరింతగా పెట్టరేగిపోవడానికి అవకాశం కల్పించిందని అనుకుంటున్నారు. అధికారం వచ్చిన వెంటనే తన సోదరులు ఇద్దరికి తన భర్తకు నియోజకవర్గాన్ని పంచిపెట్టారని వైసీపీ అసమ్మతి నాయకులు సాక్షాత్ సీఎంకే ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో పాటు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇసుక మట్టి దందా కొనసాగుతుందంటూ ఆరోపణలు రావడం, పలు చోట్ల గ్రామస్తులు సైతం ఇసుక రవాణాను అడ్డుకోవడం కూడా జరిగింది. దీనికి తోడు వడమాలపేట వద్ద ఏపీఐఐసికి సంబంధించి జరిగిన భూసేకరణ కూడా వివాదంగా మారింది. అయితే ఆ భూములను తర్వాత టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి అని చెప్పినప్పటికీ అటువైపు స్వాధీనం చేసుకున్న ఆ భూముల వద్ద తక్కువ రేటుతో రోజా స్థలాలు కొనుగోలు చేశారని ఒక ప్రచారం ఉంది. ఇంతేకాకుండా అన్ని వ్యవస్థల్లోనూ ఆమె వాటా తీసుకుంటున్నారంటూ అటు ప్రతిపక్షంతో పాటు స్వపక్షం కూడా ఆరోపణలు చేస్తుంది. ఈ వివాదాలు ఇలా కొనసాగుతుండగానే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గాలి భానుప్రకాష్ సోదరుడు గాలి జగదీష్ టికెట్ కోసం వైసీపీలో ప్రయత్నిస్తున్నారని ఒక ప్రచారం మొదలైంది. దానికి తగ్గట్టుగానే జగదీష్ వ్యవహార శైలి కూడా తోడైంది. టీడీపీ కానీ వైసీపీ కానీ ఎవరు టికెట్ ఇచ్చినా సరే ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనకాడనంటూ ఆయన చెప్పడం ఇప్పుడు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చానీయాంశమైంది. ఇలాంటి వాతావరణంలో రోజాకు ఈసారి టికెట్ రాదనే పుకారు ఉధృతంగా వ్యాప్తించినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా వైసీపీలో ఈసారి అభ్యర్థుల మార్పు విషయం రాష్ట్రంలో పెద్ద చర్చానీయాంశంగా మారిందని తెలిసింది. ఈ క్రమంలోనే రోజాకు ఈసారి టికెట్ గల్లంతంటూ అటు జనసేనతో పాటు టీడీపీ సేనలు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారాన్ని మొదలుపెట్టాయి. నిజానికి ప్రచారం మొదలుపెట్టింది ప్రతిపక్షమైన అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకులు దాన్ని మరింత విస్తృతంగా వైరల్ చేస్తుండడం విశేషం. మరోవైపు రోజా సైతం మీడియా సమావేశంలో ఈ విషయం గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారు. సీఎం జగన్ అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాల్లో తాను ముందు ఉన్నానంటూ చెబుతూనే తనకు టికెట్ రాదని కొంతమంది ప్రచారం చేస్తుండడం వారి సునాకానందం అని కొట్టిపారేస్తున్నారు మంత్రి రోజా. అయితే టికెట్ వచ్చినా రాకపోయినా తాను జగనన్న సైనికురాలనని కూడా ముక్తాయిస్తున్నారు. అయితే ఆమె మాటల్లో అంతర్యం ఏమిటి అని నియోజకవర్గంలో అందరూ చెవులు కోరుకుంటున్నారు. ఇక మరోవైపు పార్టీలో ఉన్న ఆమె వ్యతిరేక వర్గం మాత్రం ఇదే అదను అంటూ పెద్ద ఎత్తున ఆమెకు వ్యతిరేకంగా అన్ని స్థాయిల్లో ప్రచారం మొదలుపెట్టింది. అయితే ప్రతిపక్షం చేయాల్సిన పని అధికార పక్షం చేయటమేంటని అందరూ ఆశ్చర్యపోతున్నారట. ఇక మంత్రి రోజా మాత్రం ఇప్పటికీ టీడీపీలో ఉన్న బలహీనత, ముఖ్యంగా గాలి సోదరుల మధ్య అనేక్యత తనను గెలిపిస్తుందని నమ్ముతున్నారు. నియోజకవర్గంలో తన స్థాయి నాయకులు ఎవరూ లేరని, అందువల్ల ఖచ్చితంగా టికెట్ తనకు వస్తుందని ధీమాగా ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద ప్రతిపక్షం స్వపక్షం కలిసి రోజా విషయంలో ఒకటై ఆమెకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయన్న అంశం మాత్రం బలంగానే వినిపిస్తుంది.